హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో సాటర్డే అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే దివాళీ యొక్క ఈవెంట్ కోసం సండే మొత్తం దాంతోనే సరిపోతుంది కాబట్టి అన్ని కోటింగ్స్ అన్నీ ఈరోజే జరిగిపోతాయి, అంటే సాటర్డే. ఇక మాధురి గారికి అయితే అసలు ఫుల్ కోటింగ్ ప్రతి ఒక్క విషయంలో ఆమెకి మాత్రం ఇచ్చి పడేశారంటే నాగార్జున గారు. ఇక నీ టోన్ ఏంటమ్మా, ప్రతి ఒక్కరి మీద ఆ విరుచుకు పడడం ఏంటి, ప్రతి చిన్న విషయానికి అంత పెద్దగా అరుస్తున్నావేంటి అని చెప్పేసి అయితే నాగార్జున సార్ అయితే బాగా తిట్టేశారంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు విషయంలో కూడా ఆమె ఏం మాట్లాడింది, ఆమెతో నువ్వేంటి అలా మాట్లాడావు, అసలకి బిగ్ బాస్ నువ్వా ఏంటి, నీ ఆదేశాలని వాళ్ళెందుకు ఫాలో అవ్వాలని చెప్పేసి బాగా అరిచేసరికి ఆమె ఏడుస్తూ నేను వెళ్ళిపోతాను సార్, నాకు బయట చాలా పనులు ఉన్నాయి, నాకు వద్దు సార్, నేను ఉండలేనని చెప్పిందంట. నేనైతే పంపించను, కానీ నీ బిహేవియర్ని కొద్దిగా మార్చుకొని అయితే చెప్పేశారంట. ఇక మాధురి గారికి అక్కడ ఆడియన్స్ పోల్ కూడా ఆమెకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదంట, ఈమె ఉండకూడదు అన్నట్టుగా చెప్పారంట. కానీ ఆమెను ఉంచారు, కానీ ఆమెకున్న పవర్ని మాత్రం తీసేశారంట. అంటే ఆమెకి ఎలిమినేషన్ నుంచి తప్పించే పవర్ అయితే ఇచ్చారు కదా, ఆ పవర్ని అయితే తీసేసుకున్నారంట అందరూ. ఇక 5 కిరీటాలు వైల్డ్ కార్డ్స్కి పెట్టేశారంట, అంటే అందరికీ కిరీటాలు పెట్టారు, బట్ గౌరవ్కి పెట్టలేదంట. నీకు కిరీటం కంటే పెద్ద అవార్డు వచ్చింది కదా కెప్టెన్ అనేది, కాబట్టి నీకు కిరీటం అవసరం లేదని చెప్పేశారట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్కి మాత్రం 50% నీ బిహేవియర్ బాగలేదు, సో 50% బాగుందని ఆడియన్స్ పోల్లో తేలిందంట. ఇక దాంతో తన బిహేవియర్ని తను మార్చుకొని కంటిన్యూ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి కాబట్టి తనకి ఎక్కడ రాంగ్ అవుతుందో తెలుసుకొని తను ప్రవర్తిస్తే ఇక సూపర్గా ఉంటుంది. అలాగే తనూజ గారికి కూడా ఇక ఆడియన్స్ పోల్ పెట్టినప్పుడు ఆమె వైపు అందరూ ఉన్నారు, కానీ చిన్న చిన్న విషయాల్లో నువ్వు మార్చుకోవాలమ్మా, నువ్వే లీనియన్స్ ఇస్తున్నావని అందరూ అనుకుంటున్నారు అని చెప్పగానే ఆమె కూడా బిహేవియర్ మార్చుకునేదానికి ట్రై చేస్తుంది.